ఎన్నడూ కన్నీటి బొట్టును కూడా రాల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సకల సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు తానే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి తానే స్వయంగా నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిన నజరేయుడైన యేసు అంటున్న మాట ఏంటంటే, నీవు నాకు బహుప్రియుడువు, నీవు నాకు బహుప్రియమైన దానవు, నీకు శుభమవునుగాక అని ప్రభు పలుకుచున్నారు. ఈరోజు దేవుడు మీ జీవితాలలో, ఈ నెలలో మీ జీవితాలలో అద్భుతం చేయునుగాక, అద్భుతాలు పొందుకుందురుగాక, శుభాలు పొందుకుందురుగాక, మేలులు పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కృంగిపోవద్దండి, ఎవరు అపవాదికి చోటు ఇవ్వద్దు. మనం ఎప్పుడైతే కృంగిపోతామో, మనం ఎప్పుడైతే నీరసించిపోతామో అప్పుడే అపవాదికి చోటిచ్చిన వారమై ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆనందించుడి. పరిశుద్ధాత్మలో మీరు ఆనందించాలి. ఎల్లప్పుడూ మనం ఆనందిస్తూ ఉంటే ఏవైతే శ్రమలు వచ్చినాయో, ఎవరైతే వాళ్ళ నోటి ద్వారా మనల్ని గాయపరుస్తున్నారో, ఏ శత్రు బాధ అయితే మనల్ని హింసిస్తుందో, ఏ శత్రు కోటలైతే మనల్ని బాధ పెడుతున్నాయో వాటంతటవే ఎట్లా వచ్చాయో అదే విధంగా అవి మరలా పారిపోతాయి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన సన్నిధి నీతో కూడా వచ్చింది. ఇది మాత్రము మరిచిపోవద్దు. ఈరోజు వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనము. నీవు బహుప్రియుడువు, నీవు బహుప్రియురాలువు, నీకు శుభమవునుగాక. ఎవరికి? యేసయ్యకు నువ్వు బహుప్రియుడువు, యేసయ్యకు నువ్వు బహుప్రియురాలువు. కనుక అందరూ చిరునవ్వుతో ఈ రోజుని ప్రారంభించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండి నడిపించును.